వెల్కమ్ టు టాప్ 99 న్యూస్. లంబోద్రా చారిటబుల్ ట్రస్ట్ భారీ ఎత్తున గణనాథుని ఏర్పాటు చేశారు. కోటి లింగాలతో గణనాథుని ఏర్పాటు చేశారు. ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ బహుత్తర కార్యక్రమానికి భక్తులు వేలాది మంది కనువిందు చేసి దర్శించుకుంటున్నారు. కోటి లింగాలతో విఘ్నేశ్వరుణ్ణి తయారు చేపించిన లంబోద్రా చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడు అంటే గణనాథుణ్ణి పెట్టడం జరుగుతుందండి. గత ఏడాది లంబోదర ట్రస్ట్ లో బెల్లం వినాయకుడు అనే రూపు చెంది గణనాథుడు మన ప్రజలందరినీ ఆకట్టుకొని కోట్లాది ప్రజల్ని ఆకట్టుకొని ఈరోజు ఈ కోటి శివలింగాల అవతారంతో ఈసారి కూడా కోట్లాది మందితో ఆకట్టుకోవాలని ముఖ్యంగా మనకి గణపతి ఉత్సవం వచ్చిందంటే మనకి హైదరాబాదే గుర్తొస్తుంది. హైదరాబాద్ అనగా అదే గుర్తొచ్చారు. ఇప్పుడు మన విశాఖపట్నం గత ఏడాది నుంచి బెల్లం వినాయకుడి కింద రూపుదిద్ది వినాయకుడు మన విశాఖపట్నం కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఈ సంవత్సరం మనం కోటి శివలింగాలతో పెట్టాం. అంటే మనకి ప్రతి సంవత్సరం మనకి విశాఖపట్నం అనగానే మనకి బెల్లం వినాయకుడి గుడి ఫేమస్, తర్వాత మనకి సంపద వినాయకుడి గుడి ఫేమస్. అలాగే ఆ రూపంతో మేము బెల్లం వినాయకుడిని పెట్టాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ప్రతి శివరాత్రికి కోటి శివలింగాలతో శివుణ్ణి తయారు చేసి బీచ్ ప్రాంగణంలో పెడతారు. అదే విధంగా ఈ సంవత్సరం మేము కోటి శివలింగాలతో గణనాథుని ఏర్పాటు చేసి పారిశ్రామిక ప్రాంతంలో మన గణనాథుని మొత్తం ప్రజలందరికీ ఆకట్టుకునే విధంగా చేయడం జరిగింది.